సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రూపా కెమికల్స్లో మంటలు ఎగిసిపడ్డాయి. 3 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశాయి. तो भाभी लोग किमान ऊपर जाए ऐसा ये बाप रे बहुत जुरे itu tuh चल चल तुलत दम चल 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 तो బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రూపా కెమికల్స్లో మంటలు ఎగిసిపడ్డాయి. 3 ఫైర్ ఇంజన్లతోటి మంటలను అదుపు చేశారు. ఇట్లా అంకుల్ ఒక పెట్టింది అంకుల్ ఇట్లా 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 అట్లా ఎడుకుతో సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లైన్లు అందిస్తారు. మధు, సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? ఈ భారీ అగ్ని ప్రమాదానికి కారణాలేంటి? అంటే ఒక్కసారిగా చెలరేగినటువంటి మంటలు ఏవైతే ఉన్నాయో ఆ మంటలకు సంబంధించినటువంటి ఎలా మంటలు చెలరేగాయి అనే దాని మీద ఇంకా కూడా పూర్తిగా కూడా సమాచారం రావాల్సి ఉంది. అయితే పారిశ్రామిక వార్డు ఏదైతుందో అందులో మంటలు చెలరేగాయా లేకపోతే దీని వెనక ఏదైనా రీజన్ ఉందా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈయన ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి మొత్తం ముందస్తు చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రము ఏదైతే సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి పటాన్చెరు ఏదైతే ఉందో ఇదంతా కూడా పారిశ్రామిక వాడ. ఇక్కడ మొత్తం అంతా కూడా పారిశ్రామిక వాడలో ఎక్కువగా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారు పనులన్నీ కూడా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సింది. కానీ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎటు తప్పించుకోలేనటువంటి పరిస్థితి. కానీ ప్రమాదం జరిగిన వెంటనే అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఆరాధించారు. అలా ఆరాధించేటటువంటి క్రమంలోనే ఈ సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ కి సంబంధించి ప్రస్తుతం వివరాలన్నీ కూడా ఆరాధేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం మనం చూసుకుంటే మాత్రము సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మంటలు అదుపు చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా రంగంలోకి దిగారు. భారీ ఎత్తున మంటలు ఒకసారిగా ఎగిసిపడడంతో రూపా కెమికల్స్ ఏవైతే ఉన్నాయో రూపా కెమికల్స్ లో వచ్చినటువంటి మంటలు అన్నింటినీ కూడా అదుపు చేసేయడానికి పైజన్లు అయితే రంగంలోకి దిగాయి. ఇది పటాన్చెరువుకు సంబంధించినటువంటి లోపల ఉండేటటువంటి పారిశ్రామిక వాడ ఏదైతే ఉందో ఆ పారిశ్రామిక వాడలో ఈ ప్రమాదం అయితే సంభవించింది. రైట్ నౌ అయితే 3 ఫైర్ ఇంజన్లు అయితే రంగంలోకి దిగాయి. ఇంకా మరికొన్ని ఫైర్ ఇంజన్లు కూడా రాబోతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే రూపా కెమికల్స్ ఏదైతుందో ఆ రూపా కెమికల్స్ ఇన్సైడ్ జరిగినటువంటి ప్రమాదం ఆ ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏంటి అనే దాని మీద అధికారులన్నీ కూడా ఆరాధిస్తున్నారు. కానీ ఒకటి ప్రధానంగా కూడా ఇక్కడ తరచూ కూడా ప్రమాదాలు అనేది జరుగుతూ ఉంటాయి. ఏదైతే సంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాంతాలు ఉన్నాయో అందులో ప్రధానంగా పటాన్చెరువు అనేది చాలా కీలకం. ఇక్కడ పటాన్చెరువు, ఇస్నాపూర్ ఇవన్నీ కూడా పూర్తిగా కూడా కెమికల్స్ కి సంబంధించినటువంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే రైట్ నౌ వాటన్నిటి మీద కూడా అధికారులు గతంలో ఒక భారీ ప్రమాదమే జరిగింది అయినా సరే చూసినట్టు వదిలేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ ఆధారంగా కూడా వాళ్ళు పట్టించుకోరు. సో ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదానికి అసలు కారణం ఏంటి, ప్రమాదం వెనక ఉన్నటువంటి నిజాలు ఏంటి అనే దాని మీద ఎంక్వైరీ అయితే మొదలైంది. మధు, రూపా కెమికల్స్ ఫ్యాక్టరీలో మంటలు ఒక్కసారిగా ఎగిసిపట్టే ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది మధు? ఇప్పటికీ కూడా మంటలు అయితే అదుపులోకి రాలేదు. పూర్తిగా కూడా దీనికి సంబంధించి 3 ఫైర్ ఇంజన్లు అయితే అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి దర్యాప్తు జరిగిన తర్వాత ప్రమాదం ఎలా జరిగింది అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు రూపా కెమికల్స్ ఏదైతుందో ఈ రూపా కెమికల్స్ లో జరిగినటువంటి ప్రమాదము ఎక్కడ ప్రమాదం జరిగింది అనేది ఇప్పుడు క్లారిటీ. సో ఆ క్లారిటీకి సంబంధించినటువంటి ఎంక్వైరీ
ఫైర్ డిపార్ట్మెంట్ తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రంగంలోకి దిగి పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ మొదలు పెట్టారు. కాబట్టి రేపు సాయంత్రం వరకు కూడా దీనిపైన కేసు నమోదు చేసి తప్పెవరిది, ఈ ప్రమాదం జరగడం వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి అనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. ఇట్లా అంకుల్ అంకుల్ ఇట్లా ఎడుకుతావు. ఇట్లా అంకుల్ అంకుల్ ఇట్లా ఎడుకుతావు.